యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. మీరు ఎవరైనా సరే క్రైస్తవులైనా, క్రైస్తవేతలైనా ఎవరైనా సరే మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదనుకోండి, ఒక్కసారి చర్చికి వెళ్ళి రండి. మీరు అక్కడికి వెళ్ళి కానుకలేమి వేయొద్దు. మీరు అలా కూర్చుని రండి. మీరు ఆసక్తిగా వినమని కూడా చెప్పట్లేదు. కూర్చుని వస్తే మీ జీవితంలో ఏమైనా మంచి జరుగుతుందేమో ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఒక ఆమె యూట్యూబ్‌లో వస్తది. ఆమె డాక్టర్ నీతూ పి. చౌదరి అని ఆమె ఈరోజు దేవుని యొక్క పరిచయం చేస్తుంది. ఆమె దేవునిలోకి రాకముందు ఆమె యొక్క పరిస్థితి ఏంటంటే, భర్త తాగుబోతు. భర్త తాగుడు మాన్పించడానికి మన భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగింది. అన్నీ మరి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసింది. కానీ భర్త మారలేదు. అయితే చివరికి బ్లాక్ మ్యాజిక్ అంటే దిగంబరంగా కూడా ఆమె బ్లాక్ మ్యాజిక్ చేపించుకుంది భర్త మార్పు కొరకు. ఎవరు ఏం చెప్పకుండా అన్నీ చేసేసింది. చివరికి తన స్నేహితురాలు ఒకసారి చర్చికి వచ్చి వెళ్ళు అంటే ఆమె ఏ రోజైతే చర్చికి వెళ్ళిందో ఆ రోజు నుంచి భర్త మానేసాడు తాగుడు. చూడండి ఎంత అద్భుతం. ఆ విధంగా అద్భుతాలు జరుగుతాయి. మీ కుటుంబంలో ఏమైనా జరగకుండా కార్యాలు ఉన్నాయనుకోండి, మరి విశ్వాసంతో పోనీ విశ్వాసం లేకపోయినా మీరు ఒక్కసారి చర్చికి వెళ్ళి రండి, మీకు ఎట్లా ఉంటుందో. ప్రతి ఒక్క మానవుడు ఈ ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే మీకు మేలు జరగాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఏదో మార్పు పొందాలి, మతం పట్టాలని కాదు, మీకు మేలు జరగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా మాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక ఆమె కొడుక్కి చిన్నతనంలో 7-8 సంవత్సరాల వయసు కూడా అతనికి ఆ కుర్రవాడికి తెలియకుండా మోషన్ వెళ్ళిపోతూ ఉండేవాడు. మోషన్ కంట్రోల్ అయ్యేది కాదు. అన్ని డాక్టర్లు తిరిగిన ఫలితం లేకపోయింది. అయితే ఆమె చెప్పిన విధానం బట్టి నేనైతే ఏం చెప్పానంటే, నువ్వు చర్చికి వెళ్ళాము, ఏం చేయొద్దు, చర్చికి వెళ్ళిరా అంతే అని చెప్పినప్పుడు ఆమె చర్చికి చాలా రోజులు వెళ్ళింది. ఆ కొడుకు పూర్తిగా మరి స్వస్థపడ్డాడు. ఈరోజు నా కొడుకు పెద్దోడయ్యాడు, పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. చూడండి అద్భుతాలు ఎలా ఉంటాయో. కాబట్టి చర్చిలో ఒక్కసారి అడుగు పెట్టండి. ఎవరైనా సరే, మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతలైనా ఎవరైనా సరే, మీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా కూడా చర్చిలో అలా అడుగుపెట్టి మీరు కొద్దిసేపు కూర్చుని రండి. మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి. మీకు చాలా తేడా కనిపిస్తుంది. ఆ విధంగా చేసి చూడండి ఎవరైనా సరే. ఆ విధంగా చేయటంలో మరి మీకు మేలు జరుగుతుంది. మిమ్మల్ని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎప్పుడు చర్చికి రాను చర్చికి వచ్చారు అని దేవుడు మీ ఏళ్ళ దయ కూడా చూపిస్తుంటాడు. దేవుడి మాటలకు దీవించి ఆశించిన కాక ఆమేన్.